తమిళనాడు పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మండు టెండను సైతం లెక్క చేయకుండా ఓటర్ల పోలింగ్ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు తమిళనాడు వ్యాప్తంగా 56.8 పోలింగ్ శాతం నమోదైంది. అటు పశ్చిమ బెంగాల్లోనూ ఓటర్లు పోటెత్తారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. తెల్లవారుజాము నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలివస్తున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే పలువురు సినీ రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికే పోలింగ్ నమోదవడంతో ఈసారి గతంలో కంటే ఎక్కువ శాతమే పోలింగ్ నమోదయ్యే ఛాన్స్ ఉందని పలువురు రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో పెరుగుతున్న పోలింగ్ పర్సంటేజ్ ఎవరికి అనుకూలమని ఉత్కంఠగా మారింది. తమిళనాడులో వేర్వేరు చోట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సీఎం ఎంకే స్టాలిన్, ఆయన కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీవీకే అధినేత విజయ్ చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో తన ఓటును వినియోగించారు. విజయ్ను చూసేందుకు భారీగా అభిమానులు గుమిగూడారు. ఈ క్రమంలోనే భారీ బందోబస్తు మధ్య విజయ్ను అక్కడి నుంచి తరలించారు. అటు దిగ్గజ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ చెన్నైలో ఓటు వేశారు. ప్రముఖ నటుడు అజిత్ కుమార్ చెన్నైలోని తిరువాన్మియూర్లోని ఒక పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. మరోవైపు మక్కల్ నీతి మయ్యం అధినేత నటుడు కమల్ హాసన్ తన కుమార్తె శృతి హాసన్తో కలిసి చెన్నైలోని ఆల్వార్పేట పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఓటు వేయడం అనేది ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు మాత్రమే కాదని, బాధ్యత కూడా అని ఈ సందర్భంగా కమల్ హాసన్ పేర్కొన్నారు. ఎండ ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామ్యులు కావాలని కోరారు. అలాగే సినీ నటుడు అజిత్ కుమార్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు పశ్చిమ బెంగాల్లో తొలి విడతలో జరుగుతున్న పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ముర్షిదాబాద్, సిలిగురి ప్రాంతాల్లో మినహా అన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే పోలింగ్ 62.2% నమోదైంది. మునుపెన్నడూ లేని రీతిలో పోలింగ్ నమోదవుతోంది. ఇక్కడ కూడా పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. దీంతో ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇక పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గాను తొలి విడతగా 16 జిల్లాల పరిధిలోని 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది.